హెచ్ఐవి నివారణకు జిల్లాలో పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎయిడ్స్ నివారణ నియంత్రణ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాపించేందుకు అవకాశాలున్న అన్ని చోట్ల విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై హెచ్ఐవి విస్తరించేందుకు అవకాశమున్న టోల్ ప్లాజాలు, దాబాలు, హోటళ్లను గుర్తించి సెక్స్ వర్కర్లకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో కళాజాత బృందాల ద్వారా ప్రజలకు హెచ్ఐవిపై అవగాహన కల్పించాలని, అలాగే డ్రగ్స్, మత్తుమందుల వల్ల ఒకరి నుండి మరొకరికి ఎయిడ్స్ వ్యాపించే అవకాశం ఉన్నందున సంక్షేమ శాఖ సహకారంతో మత్తుమందులకు బానిస అయిన వారిని గుర్తించి వారికి ఎయిడ్స్ సోకకుండా ముందు జాగ్రత్తగా అవగాహన కల్పించాలని చెప్పారు. డెంగ్యూ, మలేరియా వచ్చేందుకు అవకాశాలు ఉన్న చోట, ఫ్యాక్టరీలు, కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, బహుళ కార్మికులు ఉన్న చోట లక్ష్యాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ఈ నెల 12 నుండి 18 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించడం జరిగిందని, 100% అన్ని వర్గాల ప్రజలకు ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. అవసరమైతే షెడ్యూల్ను మార్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో స్థానిక మున్సిపల్ కమిషనర్ల సహకారంతో అవగాహన శిబిరాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాల నుండి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన వారి వివరాలు సేకరించాలని, అవసరమైతే వారి నుండి ఎలాంటి ఎయిడ్స్ కేసులు తాము గుర్తించలేదని ధృవపత్రాలు సేకరించాలని ఆదేశించారు. ఈ నెల 7లోగా వివరాలన్నింటినీ ధృవపత్రాలతో సహా తనకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హోర్డింగులు, డిజిటల్ స్క్రీన్లలో ఈ నెల 10 నుండి 18 వరకు ఎయిడ్స్ అవగాహనకు సంబంధించి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జన సమర్థత ఎక్కువగా ఉన్న చోట హెచ్ఐవి ఎయిడ్స్ పై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ఎయిడ్స్ సోకిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే పెన్షన్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న జాబితాను మరోసారి పరిశీలించి అర్హులైన వారందరికీ పెన్షన్ ఇచ్చేలా ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని, అలాగే ఎయిడ్స్ బాధితులకు రేషన్ కార్డులు జారీ చేసేందుకు జాబితాను తయారు చేయాలన్నారు. ఎయిడ్స్ సోకిన ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం తరపున అందించే సహాయంలో భాగంగా ఆధార్ కార్డు లేని ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డుతో పాటు పెన్షన్, రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ జిల్లాలో 5176 హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరందరికీ రెగ్యులర్ చికిత్స అందించడం జరుగుతున్నదని, 2540 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారని, 3062 దరఖాస్తులను పెన్షన్ల కోసం ప్రతిపాదించినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ ప్రోగ్రాం అధికారి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.